నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. సో ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితే టెక్ న్యూస్. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని తప్పకుండా ప్రెజెంట్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఇంకొక సపోర్ట్ ఏంటంటే కంటెంట్ నచ్చితే లైక్ అండ్ షేర్ కూడా చేయండి. ఫస్ట్ నుంచి చూసుకుంటే మాత్రమే లావా నుంచి అన్నమాట. సో లావా వాళ్ళది 02 ఏదైతే అమెజాన్లో లిస్టింగ్ అయిపోయిందన్న కొంతమంది ఛాన్స్ దొరకంగానే స్క్రీన్ షాట్ తీసినాడు అన్నమాట. సో ఇక్కడ కరెంట్లీ అవైలబుల్ ఇక్కడ మెయిన్ చూసుకుంటే మాత్రమే 8GB ర్యామ్ UFS 2.2 స్టోరేజ్తో పాటు వస్తుంది, 128GB స్టోరేజ్ అండ్ యూనిఎస్ఓసి వాళ్ళ T616 ప్రాసెసర్తో పాటు వస్తుంది, 50 MP ఎయిర్ డ్యూయల్ కెమెరా అండ్ 16GB అప్ టు అంటే వర్చువల్ ర్యామ్ అనమాట వస్తుంది. అయితే కొన్ని పిక్చర్స్ స్క్రీన్ షాట్స్ ఉన్న బయటపడ్డది. సో T616 ప్రాసెసర్ వస్తుందంటే ఆబ్వియస్గా దీని ప్రైస్ వచ్చేసరికి 6,000-7,000 మధ్యలో ఉండే ఛాన్సెస్ ఉన్నాయని అయితే చాలామంది కింద మెన్షన్స్ అయితే చేసి రమ్మడమే. సో యాక్చువల్గా వచ్చినాక లాంచెస్ వచ్చినాక చూద్దాం. దాదాపు నెక్స్ట్ చూసుకుంటే ఇన్ఫినిక్స్ నుంచి అమ్మడే. సో ఇన్ఫినిక్స్ నోట్ 40 సిరీస్ అయితే ఇండియాలో లాంచ్ చేయడం కన్ఫర్మ్ అయిపోయింది. సో బ్యాక్ అండ్ యాక్టివ్ హేలో లైట్ ఎఫెక్ట్స్ అయితే తీసుకోవచ్చు. సో దీంట్లో ఏదైనా నోటిఫికేషన్ వచ్చినప్పుడు కాల్స్ వచ్చినప్పుడు మీకు AI లైట్ నోటిఫికేషన్స్ వస్తాయనేసి అయితే అంటారు. అండ్ ఇక్కడ గ్లోబల్ లాంచ్ మార్చ్ 18కి వస్తుందన్నమాట. దాదాపు నెక్స్ట్ చూసుకుంటే ఇది కొంచెం రూమర్ కిందికి న్యూస్ చూసుకోవచ్చు. ఎందుకంటే ఇంతకుముందుకి IQ Z9 సంబంధించిన మంచి అప్డేట్స్ వచ్చింది. ఇక్కడ Z9 టర్బో వస్తుంది అనేసి అయితే అంటారు. సో కన్ఫర్మ్ న్యూస్ అయితే కాదు, కొన్ని రూమర్ ప్రకారం వస్తుంది అనేసి అయితే అంటారు. కొందరు స్పెక్యులేషన్ చేస్తారు అన్నమాట. అంటే పలానా ప్రాసెసర్ ఉంటుంది అన్న, ఏదంటే క్వాల్కామ్ వాళ్ళ స్నాప్డ్రాగన్ 8S Gen 3 SoCతో పాటు వస్తుంది అనేసి అయితే ఎక్స్పెక్ట్ చేస్తారు. 6,000 mAh బ్యాటరీతో వస్తుంది అనేసి అయితే ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. సో యాక్చువల్లీ కన్ఫర్మ్ కాగానే సపరేట్ ఇంకో వీడియో అయితే ఇస్తాను. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే వివో నుంచి అనమాట. సో వివో అనేది ప్యాడ్ 3 ఏదైతే ఉందో గీక్ బెంచ్ల లిస్టింగ్ అయిపోయింది అనమాట. సజెషన్స్ వచ్చింది. ఇక్కడ మీడియాటెక్ డైమెన్సిటీ 9300 SoCతో పాటు వస్తుంది, 16GB ర్యామ్తో పాటు వస్తుంది అనేసి అయితే అఫీషియల్గా అది కొన్ని వెబ్సైట్స్లో కన్ఫర్మేషన్ కూడా అయిపోయింది అన్నమాట. సో మీరు ట్యాబ్స్ ఇంకా ఉంటలేరు ఒకసారి కింద కామెంట్ అయితే చేయండి. ఒకసారి కమ్యూనిటీ ట్యాబ్ కూడా పెడతాను. యాక్చువల్లీ స్మార్ట్ ఫోన్స్ ఎక్కువ యూజ్ చేస్తారా, ట్యాబ్స్ ఎక్కువ యూజ్ చేస్తారా, ల్యాప్టాప్ డెస్క్టాప్ మీరు డైలీ వర్క్స్కి ఏది బెటర్ అనేసి అయితే ఒకసారి ఒక కమ్యూనిటీ ట్యాబ్ అయితే పెడతాను. అది కూడా ఒకసారి చెక్ చేయండి పోల్స్లో. తర్వాత నెక్స్ట్ హార్డ్వేర్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే ఇక్కడ మంచి అప్డేట్స్ వచ్చినాయి. ఏంటంటే AMD వాళ్ళది Ryzen 9 X3D ప్రాసెసర్ హైయర్ టియర్ ప్రాసెసర్స్ ఉన్నాయి కదా, వీటిలో మాత్రమే అందరూ బాగా ఉంటారు అన్నమాట. అరే ఏందన్నా అంత మంచి పర్ఫార్మెన్స్ ఉందనంటే కాదు. యాక్చువల్ పాయింట్ ఏంటంటే బిట్ కాయిన్స్ ఉన్నాయి కదా, రీసెంట్గా వచ్చిన బిట్ కాయిన్స్ ఉన్నాయి కదా. సో ఆ బిట్ కాయిన్స్ ఏవైతే ఉన్నాయో వాల్యూ పెరుగుతుంది అనమాట. సో స్పెసిఫిక్గా చెప్పుకోవాలంటే CPU పవర్ మీద రన్ అయ్యే కొన్ని స్పెసిఫిక్ AVX 512 కోడెక్ అని ఉంటుంది. సో ఆ కోడెక్ మీద రన్ అయ్యే బిట్ కాయిన్స్ కొన్ని ఉన్నాయి. సో ఈ కోడెక్ స్పెసిఫిక్గా AMD వాళ్ళకి ఎందుకు అంటారా, ఇంతకుముందుకి ఇంటర్లో కూడా ఉండేది. కానీ ఇంటర్ వాళ్ళు ఏం చేసారంటే లేటెస్ట్ దాంట్లో తీసేసారు, మన వాళ్ళు అట్లనే పెట్టుకుర్రు. సో మన వాళ్ళే గుండా పోతారు అనమాట. సో వీళ్ళ వాల్యూ పెరిగిపోయింది అనమాట. సో కొన్ని డిస్కౌంట్స్ కూడా వచ్చినాయి. చూద్దాము, ఇంకొక వీడియో అయితే చేస్తాను, దానికోసం అయితే వెయిట్ చేయండి. తర్వాత నెక్స్ట్ చూసుకునే ఇంటెల్ నుంచి అన్నమాట. సో ఇంటెల్ వాళ్ళది 14th జనరేషన్ కోర్ i9 14900K అంటే 14th జనరేషన్ i9 ప్రాసెసర్ వచ్చేసరికి నేను ముందు నుంచి చెప్పుకొస్తున్నా 24 కోర్స్ ప్రాసెసర్ ఏదైతే 6.2 GHz ఉంది కదా, దీని ప్రైస్ ఎంత అంటారు అంటే 58,000 ఇండియాలోకి రావచ్చు అనేసి అయితే మన వాళ్ళు ఎస్టిమేషన్స్ అయితే చేస్తారు అనమాట. తర్వాత నెక్స్ట్ గేమ్ న్యూస్ చూసుకుంటే కాల్ ఆఫ్ డ్యూటీ మోడర్న్ వార్ఫేర్ మొబైల్ గేమ్ ఏదైతే ఉందో March 21st లాంచ్ అవుతుంది అనేసి అయితే సపరేట్ ఒక మంచి వీడియో మొబైల్ ట్రైలర్ వీడియో అయితే వచ్చింది. గ్లోబల్ లాంచ్ అవుతుంది. సో ఒకవేళ నేను ట్రై చేసి మీకు అప్డేట్ అయితే చేస్తాను. తర్వాత నెక్స్ట్ ఇంకొక గేమ్ న్యూస్ చూసుకుంటే మాత్రమే స్టీమ్ అనే వెబ్సైట్లో మంచి గేమ్ ఉంది. ఇవాళ స్ప్రింగ్ సేల్ నడుస్తుంది కదా, సేల్లో డూమ్ అనే గేమ్ 319 రూపీస్కి అవైలబుల్ ఉందన్నమాట. ఒకవేళ పర్చేజ్ చేసుకోవచ్చు. సిస్టమ్ రిక్వైర్మెంట్స్ అంటే ఇక్కడ పెద్దగా ఏం లేవు. జస్ట్ ఏంటంటే Windows 10 కంటే ఎక్కువ ఉండాలి కంపల్సరీ. అండ్ ఈజీగా రన్ అయిపోతే 55GB స్టోరేజ్తో పాటు వస్తుంది అన్నమాట. అంతే. అండ్ అర్థం కావట్లేదంటే నా సిస్టమ్ కింద డిస్క్రిప్షన్లో అవి కాపీ చేసుకోవచ్చు. అండ్ ఫ్రెండ్స్ ఇవి ఇవ్వాలన్న టెక్ న్యూస్ గేమ్ న్యూస్ అప్డేట్స్ అవ్వడం మీకు ఎలా అనిపించింది ఎప్పుడైనా కింద కామెంట్ చేయండి. ఈ వీడియో ఇక్కడ దాకా చదివితే వాళ్ళందరూ థ్యాంక్స్. నెక్స్ట్ అలా కలుసుకుందాం.